అరే మిత్రమా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. నేను 65 సంవత్సరాలు. సెక్సు మీద ఇంట్రెస్టు పూర్తిగా తగ్గిపోయింది. కానీ మా ఆవిడ సెక్సు కావాలని తెగ గోల పెడుతుంది. నాకేమి చేయాలో తోచడం లేదు. ఏమైనా బిళ్లలు వాడితే సెక్స్ పవర్ పెరుగుతుందా? 65 ఏళ్ల వయసులో సెక్స్ మీద ఆసక్తి తగ్గడం చాలా సాధారణమైన విషయం. ఈ వయసులో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయి సహజంగా తగ్గుతుంది. దీంతో సెక్స్ కోరిక, అంగస్తంభన సామర్థ్యం తగ్గవచ్చు. మీ భార్య ఇంకా ఆసక్తి చూపడం వల్ల మీకు ఒత్తిడి పెరుగుతోంది. ఇది చాలామంది దంపతుల్లో జరుగుతుంది. కానీ ఇది పూర్తిగా అంతం కాదు. సరైన చికిత్స మరియు జీవనశైలి మార్పులతో చాలామంది ఈ వయసులో కూడా సంతోషకరమైన సెక్స్ జీవితం గడుపుతున్నారు. ముందుగా మీ ఆరోగ్య సమస్యలను తనిఖీ చేయించుకోండి. షుగర్, రక్తపోటు, కొలెస్ట్రాల్, థైరాయిడ్ వంటి సమస్యలు ఉంటే అవి సెక్స్ ఆసక్తిని మరింత తగ్గిస్తాయి. ఒక మంచి యూరాలజిస్ట్ లేదా సెక్సాలజిస్ట్ డాక్టర్ని సంప్రదించి టెస్టోస్టెరాన్ లెవెల్, ఇతర హార్మోన్లు, రక్త పరీక్షలు చేయించుకోండి. డాక్టర్ సూచిస్తే టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్లు లేదా జెల్ వాడవచ్చు. అలాగే వయాగ్రా లేదా ఇలాంటి మందులు, సిల్డెనఫిల్, టాడలాఫిల్ కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో వాడవచ్చు. ఇవి అంగస్తంభనను మెరుగుపరుస్తాయి. కానీ స్వయంగా ఏ మందులు వాడకండి, ఎందుకంటే గుండె సమస్యలు ఉంటే ప్రమాదం జరగవచ్చు. ఔషధాలతో పాటు జీవనశైలి మార్పులు చాలా ముఖ్యం. రోజూ 30 నుంచి 40 వరకు నిమిషాలు నడక వేయండి. ఇది హార్మోన్లను బ్యాలెన్స్ చేసి సెక్స్ ఆసక్తిని పెంచుతుంది. పౌష్టికాహారం తీసుకోండి. గుడ్లు, చేపలు, నట్స్, పండ్లు, కూరగాయలు, పాలు వంటివి ఎక్కువగా తినండి. రోజుకి కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోండి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. యోగా, ధ్యానం చేయడం బాగా సహాయపడుతుంది. మీ భార్యతో ఓపెన్గా మాట్లాడండి. ఆమెకు కూడా మీ సమస్య అర్థం చేసుకోవడానికి సహాయపడండి. సెక్స్ అనేది కేవలం అంగస్తంభన మాత్రమే కాదు. ఫోర్ప్లే, ఆప్యాయత, స్నేహం కూడా చాలా ముఖ్యం. ఇద్దరూ కలిసి సెక్స్ను ఒత్తిడి లేకుండా ఆనందంగా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ వయసులో కూడా చాలామంది యువకుల్లాగే సెక్స్ ఆనందిస్తున్నారు. సరైన చికిత్స, జాగ్రత్తలు తీసుకుంటే మీలో కూడా మార్పు వస్తుంది. భయపడకండి, ధైర్యంగా డాక్టర్ని సంప్రదించండి. మీ భార్యతో మంచి అవగాహన ఉంటే మీ దాంపత్య జీవితం ఇంకా సంతోషంగా కొనసాగుతుంది.